అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. సజ్జనుల సాంగత్యం మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మనం ఎదుటివారితో ప్రవర్తించే తీరు మన వ్యక్తిత్వాన్ని, సహనాన్ని తెలుపుతుంది. మనం ఎలా పనిచేస్తాము అనేది మన బాధ్యతను చూపిస్తుంది. విద్యార్థులు, మీ రోజువారీ జీవితంలో మీ స్నేహితులు ఎవరు, మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు, ఎవరిని అనుకరిస్తారు అనేది చాలా ముఖ్యం కదా. అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మహాశృంగదాస్ గారు వీరు విలువల విద్యకు సంబంధించి ఇంతకుముందు మనకు చాలా అంశాలను తెలియజేశారు. వీరు కూడా ఈరోజు మన స్టూడియోలో పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే విద్యార్థులకు ఉండాల్సినటువంటి అనుబంధ శక్తికి సంబంధించిన అంశాన్ని మనకు వారు చర్చించి సవివరంగా తెలియజేస్తారు. విద్యార్థులు, మీరు ఈరోజు ఈ అంశాలన్నీ చక్కగా విని మీకు ముఖ్యమైన అంశాలని మీ నోట్ పుస్తకంలో రాసుకొని ఏదైనా సలహాలు, సూచనలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్లకి ఫోన్ చేయగలరు. సార్, శృంగదాస్ గారు, పిల్లలకి అనుబంధ శక్తి గురించి అసలు అంటే అనుబంధ శక్తి అంటే ఏంటి, పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి, విద్యార్థులకు అది ఎందుకు అవసరము, అంటే మనం మంచివారి సాంగత్యం చేస్తే మన జీవితం మంచిగా పొందుతుంది అనే అంశం గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చక్కగా తెలియజేయగలరు. ధన్యవాదాలు. ఇది పవర్ ఆఫ్ అసోసియేషన్, సాంగత్యం ఒక ప్రభావం. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాము. మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఈ ఐరన్ రాడ్కి ఒక అగ్ని మీద, మంట మీద పెట్టండి. కొంచెంసేపు ఒక 2 గంటలు పెడితే ఈ ఐరన్ రాడ్ ఎర్రగా అవుతుంది. ఇట్ విల్ బిహేవ్ జస్ట్ లైక్ ఫైర్. ఈ మారిపోతుంది, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ నేచర్ పూర్తిగా మారిపోతుంది. అదే ఐరన్ రాడ్కి మీరు కొంచెం సేపు తర్వాత అక్కడ నుంచి తీసుకొని ఒక డీప్ ఫ్రీజర్ మీద పెట్టండి. ఒక 2 గంటల తర్వాత ఈ ఐరన్ రాడ్ ఒక ఐస్ లాగా మారుతుంది. సో అదే ఐరన్ రాడ్ బై ద అసోసియేషన్, ఎవరి సాంగత్యంలో ఉన్నాడో ఇలాగా బిహేవ్ చేస్తుంది. సెకండ్ వి సీ ద ఎగ్జాంపుల్, ఒక పూల తోట, ఒక గార్డెన్, మంచి గార్డెన్, మంచి గాలి వస్తుంది. ఈ గాలి వెళ్తే ఈ మంచి గాలి సువాసన వస్తుంది. ఈ సువాసన ఎందుకు వస్తుంది అయితే అక్కడ మంచి పూలు ఉన్నాయి. కొంచెం సేపు తర్వాత అది గాలి ఒక మురికి ప్లేస్ నుంచి, మురికి స్థలం నుంచి వెళ్తే దుర్వాసన వస్తుంది. సో వాట్ ఎవర్ ద అసోసియేషన్, ఈ ఐరన్ రాడ్ కానీ ఈ గాలి కానీ ఎవరి సాంగత్యంలో వస్తుంది, ఇలాగా మారిపోతుంది. సో సాంగత్యం ప్రభావం ఖచ్చితంగా అందరికీ అవుతుంది. ఈ సాంగత్యం అయితే 2 రకాలు. వన్ ఈజ్ ఫిజికల్, వాస్తవికంగా, అండ్ సెకండ్ ఈజ్ మెంటల్. సో 2 రకాల సాంగత్యం అవుతుంది. అండ్ మెంటల్ సాంగత్యం అయితే చాలా పవర్ఫుల్. ఇది ప్రస్తుతానికి ఈ డిజిటల్ మీడియా ఏజ్లో ఈ మెంటల్ అసోసియేషన్ ఎక్కువగా అవుతుంది. సో ఇది చాలా పవర్ఫుల్. వీ నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. నౌ వి సీ, ప్రస్తుతానికి మీరు చూడండి, ఒక కాయిన్లో 2 సైడ్ అవుతుంది. ఒక హెడ్ కానీ ఒక టెల్, ఈ 2 సైడ్ అవుతుంది. హెడ్ అయితే అందరికి కనిపిస్తుంది. సో వీ సీ ద కరెక్టర్, వాళ్ళ ప్రతి ఒక్కరికి వ్యక్తికి ఈ సినీ యాక్ట్రెసెస్, యాక్టర్స్, అవర్ క్రికెట్ స్టార్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్. సో వాళ్ళ జీవితానికి ప్రతి ఒక్కరూ ఒక ఇట్ ఈస్ పోర్ట్రేడ్, ఇలాగ వాళ్ళు చూపిస్తాడు ఫిల్మ్లా, దట్ దే ఆర్ వెరీ patriotic, దే ఆర్ వెరీ డెడికేటెడ్, హై మోరల్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా డిసిప్లిన్డ్, అండ్ దే హ్యావ్ ద హెల్దీ లైఫ్ స్టైల్, అన్నీ మంచి మంచి మాట చూపిస్తుంది. అండ్ అది చూసి అందరూ ఇంప్రెస్ అవుతాడు, అండ్ దెన్ దే స్టార్ట్ ఫాలోయింగ్. కానీ అదే కాయిన్లో ఇంకా ఒక సైడ్ ఉంది, అదైతే టేల్ సైడ్. ఈ టేల్ సైడ్ అయితే వాళ్ళు వాస్తవికంగా ఇలాగా జీవనంలో బతుకుతారు. అదే టేల్ సైడ్, that is their actual lifestyle. In actual lifestyle,
దే హ్యావ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్ టుగెదర్. అదైతే ఇది కూడా అందరికీ ప్రభావం వస్తుంది. బోత్ విల్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ ఓన్లీ దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్. అదైతే కొంచెం జాగ్రత్తగా అందరూ సెలెక్షన్ చేయాలి, ఎవరితోటి అసోసియేట్ అవ్వాలి, ఎవరితోటి లేదు. సో ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై విల్ రోజర్స్, ఒక చాలా మంచి తెలుసు వాళ్ళ వ్యక్తి, that there are two ways to learn. One is by personal reading and personal experience, and other is by associating with smart people. మంచి తెలిసిన వ్యక్తికి అసోసియేట్ అయ్యి సాంగత్యమై తెలిసిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్, నా అనుభవం నుంచి నేర్చుకుంటాము అది అనుకుంటేనే మీకు థౌజండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ విల్ బి లెస్. So it is not so practical. One need to learn from the experience and teachings of others. సాంగత్యంలో నేర్చుకోవాలి. నౌ ఇది అసోసియేషన్, ఈ సాంగత్యం అయితే మంచి సాంగత్యం అయితే యువర్ క్యారియర్ విల్ బి రియలీ, దే కెన్ మేక్ యూ ఆర్ దే కెన్ బ్రేక్ యూ. ఓకే, సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, బికాజ్ నా స్వభావం, నా అలవాట్లు, నా ప్రవర్తనలు అన్నీ సాంగత్యం ద్వారా తయారవుతుంది. అవర్ ఫుడ్ స్టైల్, అవర్ హ్యాబిట్స్, అవర్ ఎప్పటికీ మీరు లేస్తారు, పొద్దున్న ఏం చేస్తాడు, మీ అలవాట్లు ఏముంది, మీరు ఎప్పుడు చదువుతారు, ఎంతసేపు చదువుతారు, ఎంతసేపు మొబైల్ సమయం కేటాయించుతారు, అన్నీ ఈ సాంగత్యం నుంచి డిసైడ్ అవుతుంది. సో వన్స్ మీ సాంగత్యం సరిగా అయితే దెన్ ఆటోమేటిక్లీ మీ స్వభావం కూడా మారుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ వీ సెలెక్ట్ దో హ్యాబిట్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అన్ని ప్రవర్తనాలు, అన్ని అలవాట్లు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మారుతుంది. ఇలాగా సాంగత్యం చేస్తాము, అదే విధంగా అవుతుంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ అసోసియేషన్ with the right people, right? Then we can cultivate these good habits in our lifestyle. So we need to learn, ప్రతి ఒక్కరూ ఇది ఇతర మనసుకి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి. అప్పుడైతే లెర్నింగ్ విల్ బి ఫాస్ట్ అండ్ ఈజీ. సో బై దిస్ లెర్నింగ్ వీ డెవలప్ అవర్ ప్రవర్తనాలు, నా ప్రవర్తనాలు, మీ అలవాట్లు, మీ స్వభావాలు ఈ అసోసియేషన్ వలన తయారవుతుంది. అండ్ బై దీస్ ప్రవర్తనాలు యువర్ క్యారెక్టర్, యువర్ నేచర్ విల్ బి డిసైడెడ్, అండ్ ద నేచర్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండ్ డెస్టినీ. మీ భాగ్యం అక్కడికి తయారవుతుంది. ద భాగ్యం ఈజ్ నాట్ క్రియేటెడ్ బై సమ్ స్టోన్స్ అండ్ బై సమ్ అస్ట్రాలజర్. యూ ఆర్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్. మీరే డిసైడ్ చేయాలి. మీరు ఇలాగా డిసైడ్, మీరు తయారు చేస్తాడు, ఇలాగ తయారు చేస్తాడు, మీరు ఎక్కడైనా సరే అసోసియేట్ అవుతాడు, అదే విధంగా అదే అలవాట్లు మీ స్వభావంలో వస్తుంది. అండ్ విత్ దోస్ హ్యాబిట్స్ యువర్ క్యారియర్, యువర్ ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్ అండ్ డిటర్మిన్డ్. సో వన్ నీడ్, ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ అసోసియేషన్ డిసైడ్ చేసి చూసి చేయాలి. ఇఫ్ వీఆర్, మీరు ఒక నార్మల్ ఒక సాంగత్యంలో అయితే మీరు కూడా వాళ్ళలాగా అనుకుంటారా? దెర్ ఈజ్ అ సేయింగ్, ఇఫ్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, ఇఫ్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, దాట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. మీరు ఒక చెడు రాంగ్ ప్లేస్లో ఉన్నాయో, యూ షుడ్ లీవ్ దిస్ అండ్ గో అవుట్. సర్చ్ ఫర్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ బెటర్ దెన్ యూ. ఓకే, then మీరు డెవలప్ అవుతాడు, రైట్? ఛాలెంజెస్ విల్ మేక్ ద పర్సన్ డెవలప్. నౌ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రస్తుతానికి ఒకరు చూడండి, ఇది సోషల్ మీడియా ట్రాప్. జనాలు మోటివేషన్ గురించి చూస్తాడు అనుకుంటాడు, పొద్దున లేచి ఈ బెడ్ మీద మీరు ఒక సోషల్ మీడియా ఆన్ చేస్తాడు, ఆన్ చేసి యు ఆర్ లుకింగ్ ఫర్ మోటివేషన్. కానీ వాస్తవికంగా ఏమవుతుంది, మీరు దాంట్లో ఫ్యాషన్ కానీ, బ్యూటీ కానీ, లగ్జరీ కానీ,
అండ్ బ్రాండ్స్ అండ్ స్టైల్స్ అన్నీ చూసి 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 కంపేర్, దెన్ అల్టిమేట్లీ మీరు కంపేర్ అవుతారా? యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ దెమ్ who are artificially showing those things. And what is the result? ఏమవుతుంది దానికి చూసి మీరు ఆత్మ న్యూనత భావం పెరుగుతుంది. యూ ఫీల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో మీరు మోటివేషన్ గురించి అక్కడ ఆన్ చేశాడా, ఫలితం ఏందైంది? మీరు డీమోటివేట్ అయ్యారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గివ్ యువర్ హ్యాండ్స్, డోంట్ గివ్ యువర్ కెరియర్ అండ్ డే ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ others. So the taggali, you need to reduce that habit. Okay, please stop that habit of watching social media just from the morning, and the people, those who are draining out your energy. ఒక మంచి తెలిసిన వాళ్ళ వ్యక్తి జిమ్ రాన్, he said, you are the average of 5 people you spend the most time with. మీరు ఎవరైతే సాంగత్యం చేస్తాడు 5 మనుషులకి, మీరు వాళ్ళది ఒక యావరేజ్. సో దిస్ సాంగత్యం అయితే చాలా గురుత్వం ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. చాలా మంచి ఒక ఉదాహరణ మీరు చూడండి. ఈ స్వాతి నక్షత్రాల ఈ చినుకలు ఎక్కడ పడుతుంది, వాళ్ళ ఇలాగా మారుతుంది. ఈ చినుకలు అప్పుడు ఒక ఆలు చిప్ప ఓయిస్టర్ మీద పడుతుంది, అప్పుడైతే ముత్యాలు లాగా నేచురల్ పర్ల్ తయారవుతుంది. రెయిన్ డ్రాప్ చినుకలు ఒక గంగా నదిలో పడితే గంగా నీళ్ళు అవుతుంది, అందరూ పూజ చేస్తాడు. రెయిన్ డ్రాప్ చినుకలు ఒక మురికి ప్లేస్లో పడితే, ప్రదేశంలో అయితే మురికి నీళ్ళు అవుతుంది. ఇంకా చినుకలు ఒక పాము నోట్లో పడితే విషంలాగా మారుతుంది. సో ఎక్కడైనా అసోసియేట్ అవుతారా? ఎవరైతే wherever you are associating, that will impact and decide your career, your future. So there is a great need. మీరు ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా మీరు అసోసియేషన్ చూడాలి, ఎక్కడనకి అసోసియేట్ అవ్వాలి. సైమల్టేనియస్లీ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాము. ఒక చిన్న ఊర్లో ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళ కళ్ళు లేదు, ఈజ్ బ్లైండ్. ఇంకొక వ్యక్తి వాళ్ళ లెగ్స్ లేదు, కాలు లేదు. ఈ 2 వ్యక్తులు బంధు అయ్యాడు. ఒకరోజు దేవ ప్రభావంలో ఈ ఊర్లో ఈ అగ్ని ప్రభావం వచ్చింది. సో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే అందరూ ఈ ఊరు నుంచి బయటకి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళు ఏం చేయాలి? అయితే ఈ మనిషి అయితే వాళ్ళకి కళ్ళు లేదు, ఈయన ఇతర మనిషికి వాళ్ళ భుజంగ పైన ఎత్తుకున్నాడు, పైకి పెట్టి ఈ మనిషి వాళ్ళకి గైడ్ చేస్తాడు, కంప్లీట్ రూట్ ఇలాగా తిరగాలి. సో ఇద్దరు చాలా మంచిగా హాయిగా బయటికి వచ్చాడు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అసోసియేషన్. మీరు ఒక మంచి సాంగత్యంలో వెళ్తే మీ జీవితానికి చాలా సేఫ్టీ అండ్ దేర్ ఈజ్ ఏ ప్రోగ్రెస్. ఓకే, ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్. మీరు చూడండి, వాళ్ళకి కళ్ళు లేదు, ఆయనక కాళ్ళు లేదు, కానీ దే మేడ్. ప్రస్తుత సమయానికి ఇక్కడ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వి సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ మిస్టర్ వారెన్ బఫెట్ అండ్ మిస్టర్ బిల్ గేట్స్. చూడండి, వాళ్ళకి అందరు ఈ ఐటీ గురించి చాలా నాలెడ్జ్, అద్భుతం జ్ఞానం ఉంది. వారెన్ బఫెట్కి మంచి ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు వాళ్ళు. ఈ కాంబినేషన్ నుంచి వాళ్ళు ఇద్దరు చాలా ప్రోగ్రెస్ అయ్యాడు. ఇలాంటి ఈ స్టీవ్ జాబ్స్ అండ్ స్టీవ్ వాజ్నిక్ ఇద్దరు బంధువులు. స్టీవ్ జాబ్కి మంచి బిజినెస్ అక్యుమెన్ ఉంది, స్ట్రాటజికల్ ప్లానింగ్ వస్తుంది. అండ్ స్టీవ్ వాజ్నిక్కి మంచి ఐటీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ చాలా పెద్ద తెలుసు వాళ్ళ వ్యక్తి. ఇన్ దేర్ కాంబినేషన్ దే కుడ్ ఫ్లోట్ ఎ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ కంపెనీ లైక్ కార్పొరేషన్. ఈ ప్రస్తుతానికి మీరు చూడండి, ప్రపంచంలో అందరి చేతిలో ఈ చాలామంది జనాలు యాపిల్ ఫోన్ ఉంది. సో ప్రాపర్ అసోసియేషన్ సాంగత్యం అయితే
it will bake it, or if the proper sangetam ledu aithe break it. So we need to decide our association. Prastutaniki ee samayamla so many social medias, they are giving the opportunity, ఇది అవకాశం ఉంది సాంగత్యంకి, like for LinkedIn, from Twitter, from LinkedIn, Twitter, Instagram, Facebook, etc., provided we are very selective and careful how to get the association. So very important. చివరిగా లాస్ట్గా మీరు చూడండి, ద లాయన్స్, సింహం ఎప్పుడైనా సరే హైనాలతో తిరగదు. Lions will not walk with the hyenas, and the eagles will not fly with the vultures. Even the animals, ఈ పక్షులు, పశువులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ అసోసియేషన్ చూసి తిరుగుతాడు. అప్పుడైతే వాళ్ళ ఫోకస్, వాళ్ళ లైఫ్ పర్పస్, వాళ్ళ గోల్ సక్సెస్ అవుతుంది. ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్, దెన్ వీఆర్ పుట్టింగ్ అవర్ లైఫ్ ఇన్ ద రిస్క్. మా జీవితానికి చాలా బాధపడుతుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫార్ దిస్ ఆపర్చునిటీ టు కమ్యూనికేట్ విత్ యూ ద పవర్ ఆఫ్ అసోసియేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ అవర్ డెస్టినీ. సో ఇఫ్ యూ హ్యావ్, మీరు ఏమైతే ప్రశ్నలు అయితే మీరు పెట్టండి, అడగండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓన్లీ వ్యక్తులతోటే కాకుండా బుక్స్తో అసోసియేషను లేదా నేచర్తో అసోసియేషను, వాళ్ళు ఎలాంటి అసోసియేషన్స్ని, అంటే చుట్టూ ఉన్న పీపులే కాకుండా వాళ్ళు బుక్స్తో అసోసియేషన్ వల్ల వాళ్ళలో ఎలాంటి మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి అనేది కూడా తెలియజేయండి. బుక్స్లో చాలా నాలెడ్జ్ ఉన్నాయి, జ్ఞానం ఉంది. బుక్స్ ఆర్ ద మెయిన్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ షుడ్ రీడ్ మినిమం ప్రతిరోజు ఒక పుస్తకాలు చదవాలి, ప్రతిరోజు. అదైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్, హీ విల్ బి గెయినింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్, లర్నెడ్ పీపుల్ బై ద బుక్స్. దేర్ ఫార్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ మీరు చూడండి, బిల్ గేట్స్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ, అందరూ ప్రతిరోజు చదువుతారు. అండ్ దాట్ టు నాట్ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. Physically they are reading physical books. Bill Gates does not allow his son to read on the this Android mobile and the iPhone. Practical physical library undi. ఈ లైబ్రరీలో కూర్చొని వాళ్ళు చదువుతారు. So this is very important. We share the knowledge. So many philosophers from Egypt, from Greece, from Rome, and histories of different countries. Everything is giving us so much of guidance and knowledge. So that should be shared. It's very important. We get association. దానివల్ల సాంగత్యం అవుతుంది. So that సాంగత్యం, as I told, the physical one is the physical proximity. ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ సాంగత్యం ఉంటుంది. ఇంకా ఇది మెంటల్ సాంగత్యం, ఇది అన్ని మెంటల్ సాంగత్యంలో వస్తుంది. అండ్ బుక్స్, దే ఆర్ ద బెస్ట్ source of association. We can associate with everyone. You read about Alexander, you are associating with Alexander. You read about Lord Jesus, you are associating with Lord Jesus. In that area you are you are there. Get transformed. You talk about Vivekananda, you are living with Vivekananda beyond time, right? అంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళ సోర్సెస్ని లిమిట్ చేసుకుంటారు. అంటే నాకు ఇది అర్థం కావట్లే, నాకు ఇది రావట్లే, నేను ఇలానే ఉంటా అంటూ, అంటే వాళ్ళని వాళ్ళు ఇంకా డిక్లేర్ చేసేస్తారు, నాకు ఎంత చదివినా రాదు, నాకెంత ఇంతే, నేను ఇంతే అనేది. వాళ్ళు ఇంతే అనేది ఫిక్స్ అయితే వాళ్ళకే లాసు. సో అలా ఫిక్స్ అవ్వకుండా వాళ్ళని ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ వైపు వాటి వైపు మళ్ళించడం ఎట్లా? మీరు చూడండి, స్కై ఈజ్ నాట్ ద లిమిట్. ఈ అన్నీ మా మనసులో ఉంది. మీరు లిమిట్ మీ మనసులో సెట్ చేశారా? మీరే సెట్ చేశారా? దెర్ ఈజ్ నో లిమిట్. యూ కెన్ ట్రాన్స్గ్రెస్, ఎనీవన్ కెన్ ట్రాన్స్గ్రెస్. ద ఆర్డినరీ పర్సన్, ఒక సాధారణ పర్సన్, ఇంకా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? తేడా అయితే ఏంటి? తేడా అయితే వాళ్ళు
he is not setting the boundary in his mind. మీరు మీ బౌండరీ సెట్ చేస్తారా, అప్పుడైతే ఇది సమస్య వస్తుంది. సో డోంట్ సెట్ ద బౌండరీస్. యూ థింక్ ఇట్ కుడ్ బి డన్. దెర్ ఈస్ ఎ సేయింగ్, ఇఫ్ యూ కెన్ థింక్ ఇట్ కుడ్ బి హ్యాపెన్. So all these successful people like the Jack Ma, when he set up his company, nobody believed China that this is possible. Jeff Bezos, when he was setting up his business, nobody believed. His own people, they were ridiculed, they were making joke. Well, navutaru. But he continued. So this is a mental block. ఈ mental block దూరంగా పెట్టి మీకు ఏం కోరిక, ఏం ఆలోచన ఉంది, దాని గురించి తప్పకుండా పని చేయాలి. అదర్వైజ్ ఎడిషన్ వుడ్ నాట్ హ్యావ్ వర్క్డ్ ఫర్ 10,000 times. 10,000 times. It is a limit. No one can imagine. He said, I did not fail. I found out the ways which are not working. That's all. So if you have some thought, like Mr. Abdul Kalam, APJ Abdul Kalam, he said that dream is not that which comes when you are sleeping. Dream is that which does not allow you to sleep. Which does not allow you to sleep. Yes, I will do it. నేను చేస్తాము ఇది డ్రీమ్. అండ్ డోంట్ పుట్ యువర్ బ్లాక్. మీరు ఏం చెప్పాడు అదే మెంటల్ బ్లాక్ పెట్టవద్దు. దట్స్ వై ద అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇలాంటి ఒక సాంగత్యంలో అయితే ఇలాంటి నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈయన చేశాడు, నేను కూడా చేస్తాము. ఇఫ్ యు ఆర్ ఇన్ ద మీడియోక్రిటీ, దట్స్ వాట్ ఐ వాజ్ సెయింగ్, నేను చూపించాను. మీడియోక్రిటీ అయితే నో ఇది పాసిబుల్ లేదు, ఇది సంభావన లేదు, నేను కూడా ఇది వదిలిపెడతాము, అడ్జస్ట్ అవుతుంది, ఇది చాలు, ఇది అయింది. సో దిస్ ఈజ్ నాట్ దేర్. ఈరోజు ఇంకా ఏదైనా ఎండింగ్ పిల్లలకి ఏమన్నా సలహాలు చెప్పండి. సో యాజ్ ఐ సెడ్, నేనే ముందు కూడా చెప్పాను, ఈ అసోసియేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, ఈ సాంగత్యం. అండ్ యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వన్స్ మీరు ఒక మంచి సాంగత్యం సెలెక్షన్ చేస్తే మీ జీవితానికి కంప్లీట్ సక్సెస్ అండ్ మార్పు వస్తుంది. If we are not careful about selecting our association, then the life will be ruined. So the career is not created or curated by the astrology or palmistry or the stones. It is created and curated by your books and by the people you are associating. Please be careful. Thank you. చూశారు కదా విద్యార్థులు, ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అనుబంధ శక్తి, సహనం, బాధ్యత, ఈ విలువల గురించి విన్నారు కదా. జీవితంలో ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనటువంటి ఈ 3 విలువల్ని మీరు నిజవారీ జీవితంలో చక్కగా వాటిని ఆచరిస్తారని, ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారని విష్ యు ఆల్ ద బెస్ట్. ఈ సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.